సినిమా హీరోలు పెద్ద పెద్ద పేరు మోషనోళ్ళు ఎక్కడికైనా పోతే వాళ్ళకంటే ముందుగల వాళ్ళకు బందోబస్తు చేసే వస్తాదులే హల్చల్ చేస్తుంటారు. గలనేమంటారు, బౌన్సర్లు. పెద్ద మనిషి ఎక్కడెక్కడనో వస్తున్నాడు అని అంటే ముందుగానే పబ్లిక్ను హార్డ్ పూట్ అని ఎల్లగొడుతుంటారు, నూకేస్తుంటారు, కండలు పెంచుకొని రుబాబ్ చేస్తుంటారు. అందుకే పోలీసు వాళ్ళు ఇప్పుడు గట్టినే వార్నింగ్లు ఇస్తుర్రు వాళ్ళకు. వట్టిగా పబ్లిక్ మీద చేతులు వేస్తే ఊకునేదే లేదంటుర్రు. మీద మేము వెరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. దానికి కూడా ఒక ప్రాసెస్, పర్మిషన్స్ ఎట్లా ఉంటాయో యూటిలైజేషన్ కోసం కానీ లేకపోతే వేరే లైసెన్స్ విధానంలో కానీ గవర్నమెంట్ సర్టన్లీ విల్ గివ్ us some గైడ్ లైన్స్. ఎవరితో పడితే వాళ్ళపైన వచ్చేసి వాళ్ళ మైట్ చూపించడం అనేది ఒప్పుకోము, అది జరగడానికి వీల్లేదు. ఇది సీరియస్గా మేము హ్యాండిల్ చేస్తాం. గదన్నట్టు దూలం లెక్క అడ్డం పొడుగు పెరిగినాం కదా అని బౌన్సర్లు ఎట్లా పడితే అట్లా పబ్లిక్ మీద చేతులు ఎత్తే చూసుకుంటా ఊకునేది లేదన్నాడు పోలీసు బాసు. ఈ ఏడు ఏమేం కేసులు ఎన్ని అయినాయి ఏం కథ అనేది మీటింగ్ పెట్టి అందరికి చెప్పుకొచ్చిండు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు సారు. గట్లనేగా ఈ నడమ ఎట్లా పడితే అట్లా రెచ్చిపోతున్న బౌన్సర్లకు గట్టిగానే సురుకులు పెట్టిండు. వాళ్లకు వీళ్లకు పెద్ద మనుషులకు బందోబస్తు చేసుకోండి గాని పబ్లిక్ మీద బలం చూపిస్తాం, ఎట్లా పడితే అట్లా నెట్టేస్తాం అంటే మాత్రం ఊకునేది లేదన్నట్టు చెప్పిండు. బౌన్సర్లకు జీతాలు ఇచ్చేటోళ్ళు వాళ్ళను తయారు చేసేటోళ్ళు కూడా పద్ధతి మార్చుకోవాలి అన్నట్టు చెప్తున్నారు పోలీసు వాళ్ళు. బౌన్సర్లు ఎట్లా పడితే అట్లా నెట్టేసుడుతోనే సంజయ్ టాకీస్ కాడ తొక్కులాట అయి పబ్లిక్ ఆగమాగమైనరా అన్నట్టు చెప్పిండ్రు పోలీసు వాళ్ళు. వాళ్ళు ఏం చేసిండ్రు ఎట్టెట్ట చేసిండ్రు అనేది సీసీ కెమెరాలలో కూడా చూపించిండ్రు. పోలీసు వాళ్ళను కూడా నెట్టేసిండ్రాట. అందుకే మస్తు గరం అవుతున్నారు కాకిసార్లు. ఒడ్డు పొడుగున్నాం కదా అని ఎవళ్ళ మీదికి పడితే వాళ్ళ మీదికి చేతులు జాడిస్తే లోపటేసుడే అన్నట్టు వార్నింగులు ఇస్తున్నారు. ఐతారం నాడు హైదరాబాద్ కమిషనర్ ఆనంద్ సారు కూడా గిట్లనే గరం అయిండు. బౌన్సర్ల పని ఏంటిదో వాళ్ళు చూసుకోవాలి, గంతేగాని ఆమ్ ఆద్మీ జోలికి పోతే మాత్రం గట్టిగానే అరుచుకుంటాం అన్నట్టు హెచ్చరికలు చేసిండు. మొన్న సినిమా హీరో మోహన్ బాబు ఇంటికాడ కూడా బౌన్సర్ల హల్చల్ గట్టిగానే నడిచింది. మీడియా వాళ్ళ మీద కూడా దాడులు చేసిండ్రు. అందుకే ఈడిచి పెడితే ఇక తాగుల తెంపుకున్న దూర్ల లెక్క ఎట్లా పడితే అట్లా చేస్తాండ్రు అనే పోలీసు వాళ్ళు బౌన్సర్ల మీద గట్టిగా నజరేసిండ్రు. మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు ఇప్పుడు పట్నం పబ్లిక్.